దేశంలో మొట్టమొదటిసారి బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఉచిత మొబైల్ బోన్ అండ్ రీప్లేస్ ఎక్స్రే వాహనాన్ని ప్రారంభించినట్లు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గుర్వారెడ్డి తెలిపారు. ఈ వాహనంలో ఎముకలకు సంబంధించిన డాక్టర్స్తో పాటు ఆధునిక ఎక్స్రే సిస్టమ్ ఉంటుందని, జిల్లాలలో గ్రామాలలో ఈ వెహికల్ తిరిగి బిలో పావర్టీ ప్రజలకు వారి వద్దనే ఉచితంగా ఎక్స్రే తీసి కావలసిన ట్రీట్మెంట్ జాగ్రత్తలు తెలిపి ఆపరేషన్ అవసరం ఉన్నది లేనిది చెబుతామని గుర్వారెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే బిలో పావర్టీ వారికి ప్రజలకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్తో పాటు చికిత్స అందిస్తామని గుర్వారెడ్డి వివరించారు. ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రెస్కి గత 30 సంవత్సరాలుగా తెలుసు, ఏదో ఒక తపన ఉంటూనే ఉంటుంది చేయాలి అని. అంటే ఈరోజు 30 సంవత్సరాల తర్వాత సంపాదించి చేయాలనేది కూడా కాదు, అంత ముందు నుంచి కూడా అది ఉండేది. దాంతో ఎంతమందికో హెల్ప్ చేయాలని ఈ సర్వేజన ఫౌండేషన్ని పెట్టారు. ఈరోజు హెల్త్ కేర్ అనేది చాలా ఖర్చుతో ఉన్నది. వరల్డ్ వైడ్ కనుక స్టాటిస్టిక్స్ చూస్తే హాస్పిటల్లో అడ్మిట్ కాదో 1 సంవత్సరం మానేస్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జబ్బు వచ్చేస్తుంది. ఇది కామన్గా జరుగుతుంది, చాలామంది పేషెంట్లు చెప్తుంటారు. అదేవిధంగా కారుకి ఇన్సూరెన్స్ చేసినప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వాలని మనం చేయం కదా, వచ్చినప్పుడు ఉంటుంది. ఈ యొక్క అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే చాలామంది ప్రాణాలు మనం కాపాడవచ్చు. हस्तष्टिष्टादिशास्त्राणां त्रिगुरुदेवज्ञानां समस्त विगदाधार महामण्डूकगोपयज्ञवराः प्रतिदीनां पुरन्दरपालकयमुनिरुद्धिवर्णवायुजकुबेर ईशान्या दक्षिणिक्वालकृतः हेजबाबहर्वित्यदेवगराणां नाम विश्वामित्रवराहरिदेवस्यादि बालार्ककोटिं प्रतिभान्त्रिनेत्रामजयं पाञ्चकरीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके हिरण्ये त्र्यम्बके देवी హృదయపూర్వక శుభాకాంక్షలు. మా 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను చేసిన పనులని మీ అందరికీ తెలుసు.
ఇవాళ ఇది ఇంకా ఇంకా చాలా గొప్ప పని. ఇందా మీకు చెప్పినట్టు నేను నా చర్మాంకంలోకి వచ్చాను. ఇప్పుడు 65 ఏళ్ళు నాకు. సో ఇప్పుడు ఇక సంఘసేవ జనాలకి అఫ్కోర్స్ చేయాలని చెప్పి తాపత్రయం. ఆ సందర్భంగా ఈ సర్వేజన ఫౌండేషన్ పెట్టాం. దాంట్లో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం. అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడే డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది. అంటే నేను రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంటో చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్ సర్వజన ఫౌండేషను కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవనివ్వండి, తుంటి జాయింట్ ఆపరేషన్ అవనివ్వండి, లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవనివ్వండి, ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఇది ఒక రకంగా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ లాంటిది. కానీ దీంట్లో మీ అందరి సహాయం ఏంటంటే నాకు కరెక్ట్గా బ్రెడ్ ఎర్నర్ అంటే ఒక కుటుంబంలో వనరులు తీసుకొచ్చే వ్యక్తి ఒక్కోసారి యాక్సిడెంట్లు అయిపోయి పాపం ఇన్ఫెక్షన్స్ వచ్చి నాన్ యూనిట్స్ వచ్చి ఆరోగ్యశ్రీలో కూడా ఎలిజిబిలిటీ లేకుండా పాపం చాలామంది ఉంటారు. నేను రోజు మా ఓపీడీలో చూస్తుంటాను. అలాంటి వాళ్ళకి సేవ చేయాలని ఇది ఒక కార్యక్రమం. తర్వాత మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు రిప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు, మీ అందరికీ తెలుసు. మోకాళ్ళు అరిగిపోయి పాపం కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో అసలు కదలలేని పరిస్థితుల్లో మంచానే పడుకొని అదే మంచంలో కాలకృత్యాలు తీర్చుకొని చాలా దుస్థితమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ మోకాళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక డిగ్నిటీ ఆఫ్ లివింగ్, వాళ్ళ జీవితం మీద మరి ఒక రకమైన భరోసా ఇవ్వాలని ఒక రెండో తాపత్రయం. మూడో తాపత్రయం బ్రెడ్ ఎర్నర్స్ అంటే మగాళ్ళు వయసు 60 ఏళ్ళకి మోకాళ్ళు అరిగిపోతాయి, మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోలేరు, ఏ పని పాట చేయలేరు. వాళ్ళని కూడా రోజు చూస్తుంటాను. ఇట్లా వీళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేసి నాకు చేతని సహాయం చేయాలని ఈ తాపత్రయంతో ఇది స్టార్ట్ చేశాను. ఇదే రకంగా మీ అందరికి కూడా నిజంగా పేదరికంలో ఉండి వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ చేస్తే వాళ్ళు మళ్ళీ సంఘంలోకి వెళ్ళి వాళ్ళ పొట్ట వాళ్ళు పోసుకునేట్టు ఉండే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మీరు ఎవరైనా ఉంటే మాకు తీసుకురండి, మేము తప్పకుండా చేస్తాం. అట్లనే దాతలు ఎవరన్నా ఉంటే మీ ఊళ్ళలో చేయాలనుకుంటే దాతలు కూడా ముందుకొచ్చి మాకు సహాయం చేయండి. ఎందుకంటే ఒకటితో అయ్యే పని కాదు, ₹1 అయ్యే పని కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి ఫౌండేషన్కి. సో అలానే ఆ దాతలు కూడా పెద్ద హృదయంతో వచ్చి మీ ఊళ్ళలో అడాప్ట్ చేసుకుంటే మేము వచ్చి విలేజెస్లో ఎంత రిమోట్ విలేజ్ అయినా వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్స్ అక్కడ ఈ బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తామని చెప్పి ప్రస్తుతంగా అందరికీ చెప్పుకుంటాను. ₹1 కూడా తీసుకో, ఎక్స్రే దగ్గర నుంచి ఆపరేషన్ దాకా ఫ్రీనే. కాకపోతే ఎవరికి చేయాలి అన్నది ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రతి నెల ప్రతి వీకెండ్ వెళ్ళటానికి కుదరదు, మాకు డాక్టర్స్ కూడా కావాలి. ఆ డాక్టర్స్ని బట్టి మేము తర్వాత టైం టేబుల్ ఆగేసి కొన్ని విలేజెస్లోకి వెళ్తాం. ఆ ఏ విలేజ్లోకి వెళ్తాం అనేది కూడా తర్వాత ప్రెస్లో ఇది ఇస్తాం. దాన్ని బట్టి వాళ్ళందరూ అక్కడికి వస్తే ఒకరు క్యాంప్లాగా చూసి ఓన్లీ బోన్ అండ్ జాయింట్, వేరే ప్రాబ్లమ్స్ మేము చూడం. మళ్ళీ ఇప్పుడు ఏదో హెల్త్ క్యాంప్ అని చెప్పి తలనొప్పులు సార్ మాకు పొట్ల నొప్పులు వస్తే అవి చూడడం. మేము ఓన్లీ చూసేది ఎముకలు కీళ్ళ గురించి.